నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు బంగారు శ్రీ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నుంచి వచ్చాం సార్. ఏంటి మేడం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి గల కారణం ఏంటి? మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు వైద్యమిత్రాలం సార్. స్టేట్ వైడ్గా మేము స్టేట్ ప్రెసిడెంట్ గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్టేట్ సెక్రటరీ గారు వచ్చాం సార్. మాకు కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి సార్. జియో నెంబర్ 28ని అమెండ్మెంట్ చేయమని, వన్ టైం ఎగ్జామ్ కోర్టు కేసు అది ఒకటి ఉంది సార్, మాకు అది తీసేయమని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయమని సార్ని కోరడం జరిగింది సార్, సీఎం సార్ని. సార్ కూడా మాకు హామీ ఇచ్చారు, మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, నెరవేరుస్తానని చెప్పి, చూస్తానని చెప్పి నెరవేరుస్తానని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగిందండి సారు. మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి. సార్ అయితే మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది, మా సమస్యలు పరిష్కారం చేస్తానని, చూస్తానని చెప్పారండి. చాలా బాగా మాట్లాడారు సార్. కూడా పరిపాలన చాలా బాగుందండి. నాయకుడు అంటే ఎలా ఉండాలి, పరిపాలన అంటే ఎలా ఉండాలి అనేది సార్ చూపించారు ఈ కొద్ది రోజులు ఈ టైంలోని. మా వైద్య మిత్రకు సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మేడం? స్టేట్ వైడ్గా 2200 మంది ఉన్నాం సార్. ఇందులో 2007లో ఎనీ డిగ్రీ మీద జాయిన్ అయిన వాళ్ళు 1600 మెంబర్స్ ఉన్నాం సార్. అలాగే 2021 నవంబరు 15th జాయిన్ అయిన బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు 600 మెంబర్స్ ఉన్నారు సార్. అండ్ టీఎల్స్ అండ్ డిఎమ్స్ 2200 మెంబర్స్ ఉన్నాం సార్. అందరూనే మేమందరం కూడా సమాన పనికి సమాన వేతనం అడుగుతూ ఉద్యోగ భద్రత కోరుతున్నాం సార్. మేము చాలా కష్టపడి ఈ పథకాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో 27 అవార్డ్స్ తేవడం జరిగింది సార్ 2007 నుంచి. మాకు ఈ రోజున సీఎం సార్ ఒక హామీ అయితే ఇచ్చారు, మీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది సార్. సీఎం గారు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు, బాగా మాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా సమస్యలు పరిష్కారం అవుతాయన్న మాకు ధైర్యం అయితే ఈ రోజున ఇప్పుడు మాకు కలిగింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. గతంలో ఎప్పుడన్నా ఇలా డైరెక్ట్గా సీఎంని కలిసి సమస్య చెప్పుకునే వెసులుబాటుని వారంలో ఒకసారి ఎప్పుడన్నా కల్పించారా? చంద్రబాబు నాయుడు కలిసారు కదా? లేదు సార్, ఎప్పుడు ఇలా లేదు సార్, ఎప్పుడు కూడా ఇలా సీఎం గారిని కలవడం జరగలేదు సార్. అందుకే సార్ నేను కూడా చాలా ఎమోషన్ అవ్వడం జరిగింది. సార్ని కలిస్తే చాలా సంతోషం, ఆనందం వేసేసింది సార్. ఇంకా ఇలా ఎప్పుడైతే అవకాశం కలగలేదు సార్. మాకు పార్టీ నెగ్గి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్ది రోజుల్లో, తక్కువ టైంలో మాకు అపాయింట్మెంట్ దొరికిందంటే మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే మా సమస్యలు కూడా త్వరగా సీఎం సార్ పరిష్కారం చేస్తారని మేము చాలా ఎంతో హోప్తో ఎదురు చూస్తూ ఉన్నాం సార్. స్టేట్ వైడ్గా బయటకు వచ్చారు కదా? అవును సార్. మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ సార్. నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేస్తారని హామీ, నమ్మకం అయితే మాకు 100కి 200% ఉంది సార్. చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్.